హాయ్ గైస్ వెల్కమ్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. ఈరోజు మీకోసం చికెన్ పికల్ ఎలా చేయాలో చూపించబోతున్నాను. చాలా సింపుల్ అండ్ ఈజీగా త్వరగా కూడా అయిపోతుంది. నార్మల్గా మనం బయట పికిల్స్ కొన్నామంటే వాళ్ళు ఎలాంటి ఆయిల్స్ యూస్ చేస్తారో, సో ఎలాంటి అవి మసాలాలు అవి యూస్ చేస్తారో, ఆ చికెన్ ఎలాంటిదో తెలియకుండా అసలు అది తీసుకొని తినాలంటేనే డౌట్గా ఉంటుంది కదండి. ఇది ఒకసారి చూసి ఈ విధంగా కనుక చేసి పెట్టారంటే చాలా టేస్టీగా హెల్తీగా కూడా ఉంటుంది. ఇంకెందుకు ఆలస్యం, ఇది ఎలా చేయాలో చూసేద్దామా? అంతకన్నా ముందుగా ఫస్ట్ టైం నా ఛానల్‌ని ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలాగే ఈ పికిల్ రెసిపీకి మీరెన్ని మార్క్స్ ఇస్తారో కూడా కామెంట్ చేయండి. సో, ఇలా పికిల్స్ అయిన తర్వాత బాండలు అన్నం కలుపుకొని తిన్నామంటే చాలా టేస్టీగా ఉంటుంది కదండీ! అందుకోసం ఫస్ట్ మనం మసాలా పౌడర్ రెడీ చేసుకోవాలనమాట. సో, ఆవాలు, మెంతులు, చెక్క, లవంగాలు, యాలకులు, మిరియాలు, జీలకర్ర ఇవన్నీ ఒక ప్లేట్‌లో తీసుకొని, దాన్ని బాండల్లో డ్రై రోస్ట్ చేసుకోండి. అన్నీ కూడా నేను జస్ట్ కొంచెం కొంచెంగా తీసుకున్నాను. ఎందుకంటే ఇక్కడ నేను హాఫ్ కేజీ చికెన్ మాత్రమే యూజ్ చేస్తున్నాననమాట. అందుకని ఈ పౌడర్ కూడా తక్కువ చేసుకుంటున్నాను. సో, వాటినంతా డ్రై రోస్ట్ చేసేసి ఒక ప్లేట్‌లో తీసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఈ హాఫ్ కేజీ చికెన్‌ని నీట్‌గా కడిగేసి బాండల్లో తీసుకొని, అందులో రుచికి సరిపడా కల్లులుప్పు, అలాగే పసుపు పొడి వేసి స్టవ్ ఆన్ చేసి అలాగే వదిలేయండి. ఒక 10 నిమిషాల తర్వాత చూస్తున్నారు కదా! ఈ విధంగా వాటర్ అంతా ఫార్మ్ అవుతుందనమాట. మనమేం ఎక్స్‌ట్రా వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఇందులో ఉండే వాటర్‌తోనే చికెన్ మొత్తం కుక్ అయిపోతుందనమాట. సో, చూసారు కదా! వాటర్ అంతా డ్రై అయిపోయింది. చికెన్ కూడా కుక్ అయిపోయింది. ఈ స్టేజ్‌లో మనం ఆయిల్ వేసుకోవాలి. నార్మల్‌గా చికెన్ ఇది పికిల్ కాబట్టి ఆయిల్ ఎంత ఎక్కువ వేసుకుంటే అంత బావుంటుంది. నేనేమో ఇక్కడ ఫ్రీడమ్ సన్‌ఫ్లవర్ ఆయిల్ యూజ్ చేశాను. సో, లో ఫ్యాట్ కదా! చికెన్ బాగా మునిగేంత వరకు ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్‌లోనే ఇంకొక 10-15 మినిట్స్ బాగా రోస్ట్ చేయాలన్నమాట. చూసారు కదా! బాగా ఇంకా ఎర్రగా రోస్ట్ అయిందనుకోండి, ఇంకా బావుంటుందనమాట. ఇంకా చికెన్ పికిల్ అనేది ఎక్కువ రోజులు నిలవ ఉండేదానికి ఛాన్సెస్ ఉంటాయి. అలాగే ఫ్రెష్‌గా అల్లం వెల్లుల్లి పేస్ట్ గ్రైండ్ చేసుకొని, దాన్ని ఒక 3 స్పూన్లు ఇందులో వేసుకొని, ఒక 5 మినిట్స్ వేయించండి చాలు. ఎందుకంటే అది పచ్చి వాసన పోయేంత వరకు వేయించాలనమాట. ఆ తర్వాత ఆహ్, మనము ఇందాక డ్రై రోస్ట్ చేసుకున్నాం కదండీ! వాటన్నిటిని కూడా పౌడర్ చేసి, ఆ పౌడర్ వేసుకోండి. అలాగే అందులో మిరప్పొడి వేసుకోవాలి. మిరప్పొడి నేనిక్కడ 3 స్పూన్స్ ఏసుకుంటున్నాను. ఇది కాశ్మీరీ చిల్లీ పౌడర్ కాబట్టి అంత ఎక్కువ కారం ఉండదు. సో, నేను 3 స్పూన్స్ ఏసుకుంటున్నాననమాట. మీరు మీ స్పైస్ లెవెల్స్‌కి తగ్గట్టు వేసుకోండి. అలాగే ధనియాల పొడి కూడా ఒక స్పూన్ ఏసుకున్నాను. కావాలనుకుంటే మనం ధనియాలు ఇందాక డ్రై రోస్ట్ చేసుకున్నాం కదా! వాటిలో ధనియాలు కూడా డ్రై రోస్ట్ చేసుకొని పౌడర్ చేసుకోవచ్చు. బట్ ఈ విధంగా వేస్తే ఇంకా టేస్ట్ బావుంటుందండి. మొత్తాన్ని ఒకసారి మిక్స్ చేసేసి, సాల్ట్ మళ్ళా చూసుకొని టేస్ట్ తగ్గట్టు అడ్జస్ట్ చేసుకొని, కొంచెం సాల్ట్ ఎక్కువగానే వేసుకోండి. అంతే. మిక్స్ చేసేసి ఒక 1 మినిట్‌కంతా స్టవ్ ఆఫ్ చేసేయండి. లేదంటే ఈ మిరప్పొడి అవంతా ఉంది కదా! అది మాడిపోతుందనమాట. సో, స్టవ్ ఆఫ్ చేసేసి బాగా చల్లారనివ్వండి. చల్లారిన తర్వాత ఒక నిమ్మకాయలోంచి ఈ విధంగా జ్యూస్ తీసి మొత్తాన్ని దీని మీద వేసేసి ఇంకొకసారి బాగా మిక్స్ చేయండి. మిక్స్ చేసేసి ఒక 2 డేస్ పక్కన పెట్టేయండి. తర్వాత వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే టేస్టీ టేస్టీ చికెన్ పిక్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకోండి. ఈ రెసిపీ ఎలా ఉందో కామెంట్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.